హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుందపై ఆదర్శ్ కి మొదలైన అనుమానం. మొదటిసారి భయపడ్డ భవానీ. అసలు ముకుందపై ఆదర్శ్ కి అనుమానం ఎందుకు వచ్చింది, భవానీ ఎందుకు భయపడింది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భవానీ ఒక దగ్గర కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పక్క బిడ్డ వచ్చాడని సంతోషపడాలా, మరో పక్క వాడి మనసు ముకుంద చంపేస్తుంది అని భయపడాలా, అసలు ముకుంద మనసులో ఏముందో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రేవతి వచ్చి అక్క వేరే పంతులు పిలుద్దామా అని అడుగుతుంది. ఎందుకు రేవతి అని భవానీ అడుగుతుంది. ఫోన్ లో 2-3 రోజుల్లో ముహూర్తాలు ఉన్నాయన్న పంతులు ఇప్పుడు 10 రోజుల వరకు లేవని అంటున్నారు. అసలు సరిగ్గా చూసారో లేదో పిలిపించి అడుగుదామంటుంది. ఇన్ని రోజులు ఆగంక రేవతి, ఇప్పుడు 10 రోజులు ఆగలేమా అని భవానీ అంటుంది. తర్వాత కృష్ణ మురారి కలిసి ఆదర్శ్ తీసుకురావడం కరెక్టే అంటావా రేవతి అని భవానీ అడుగుతుంది. ఆదర్శ్ రావడం వల్లే కదా మనమంతా హ్యాపీగా ఉన్నాము. ఆదర్శ్, ముకుంద, మురారి, కృష్ణ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా అక్క అని రేవతి అంటుంది. అయినా మీకు ఎందుకు అనుమానం వచ్చింది అడుగుతుంది. అనుమానం కాదు రేవతి, కృష్ణ వాళ్ళు తీసుకురాకుండా ఆదర్శ్ తానే వచ్చుంటే బాగుండేది అంటుంది. ఇంకా ఈ మాటలు విన్న రేవతి ముకుంద మారినట్టు అక్క నమ్మడం లేదనుకుంటా, మళ్ళీ ఏం జరుగుతుందని భయపడుతున్నట్టుంది అని అనుకుంటుంది. మరోవైపు ఆదర్శ్ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముకుంద నిజంగానే భయపడి అరిచిందా, లేదంటే నేను తాకడం ఇష్టం లేక అరిచిందా, లేకపోతే నేను చెప్పకుండా వెళ్ళానని కోపంగా ఉందా అని అనుకుంటాడు. కోపం ఉంటే నన్ను తీసుకురమ్మని మురారి వాళ్లకు ఎందుకు చెప్తుంది, ఇష్టం ఉండే కదా నన్ను పిలిపించింది, ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అని ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న మధు అసలు ముకుంద బ్రోని ఒప్పుకుందా, నిజంగానే తొందరపడి అడిచిందా లేదా ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. బ్రోతో ఎలాగైనా నిజం చెప్పించాలి, మందు వేస్తే ఎలాగైనా నిజం బయటకు వస్తుంది అని ప్లాన్ చేస్తాడు. తర్వాత మందు తాగుదామని ఆదర్శ్ ను తీసుకెళ్తాడు. ముకుంద నన్ను మర్చిపోయి ఆదర్శ్ ను అంగీకరించింది, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు, అందుకే కలిసి మందు తాగుదాం రమ్మని పిలిచాడు మురారి. దీనికి కారణం కృష్ణ, తన సంతోషం కంటే వాళ్ళ సంతోషం కోసమే ఆరాటపడింది, తను ఏం చెప్తే అదే చేస్తా ఇప్పటి నుంచి అని మురారి మనసులో అనుకుంటూ ఉంటాడు. కృష్ణకు మస్క కొట్టి మందు తాగాలి అనుకుంటాడు. కానీ అంతలో కృష్ణ వచ్చి మందు తాగదాం అనుకుంటున్నారు కదా అని అడిగి షాక్ ఇస్తుంది. తర్వాత మధు వాళ్ళందరూ కలిసి మందు తాగుతూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.